సో గైస్ వాట్సాప్. సో నా పేరు హర్షిత్, ఇది నా ఫస్ట్ స్టాండప్ కామెడీ సెట్. అండ్ నా టాపిక్ వచ్చేసి సేమ్ మన జ్యోతి ఇచ్చిన హీట్లోనే నేను కూడా వెళ్ళిపోదామని చెప్పేసి నా టాపిక్ కూడా పొలిటికల్ పార్టీస్ అనమాట. సో ఇది నా ఫస్ట్ స్టాండప్. ఐ హోప్ ఇది నా లాస్ట్ స్టాండప్ అవ్వద్దని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది. సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 19 of 1 of A, ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్రిటిసైజ్ ఎనీ పొలిటికల్ పార్టీ. సో తర్వాత మా ఇంటికి లీగల్ నోటీసులు పంపడాలు, మాకు అరెస్ట్ వారెంట్లు ఇవ్వడాలు, తర్వాత నీ నీ అమ్మ వద్దు. ఈ మధ్య కొత్త ఓ బ్యాచ్ స్టార్ట్ అయింది, అన్న ఎక్కడ నా వాళ్ళు చెప్పను నన్ను అవుతాను అనుకుంటూ ఓ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇలా ఇవన్నీ వద్దు, హ్యాపీగా నచ్చితేనే నవ్వండి. పొలిటికల్ పార్టీస్ విషయానికి వస్తే ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ ఫస్ట్ స్టాండప్ అంటే అసలు ఎట్లా చేస్తారు ఎట్లా రాస్తారు నాకు ఐడియా లేదు. సరే ఓ పని చేద్దాం అని చెప్పి పెన్ను బుక్ తీసుకొని నా ఫ్రెండ్ గారు పక్కనే కూర్చుంటే అడుగుతున్నా, అరే పొలిటికల్ పార్టీస్ అనుకుంటున్నా, ఏ పార్టీతో స్టార్ట్ చేయాలి ఏంది అనుకుంటే వెంటనే వాడు, బ్రో ఈ టీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ అని భేదభావాలు వద్దు బ్రో, అందరూ బీజేపీ బ్రో అని. ఐ వాజ్ లైక్ వాట్ ద ఫక్. అంటే ఈడోడు పెద్ద కాషాయం గాడిలో ఉన్నాడని చెప్పేసి ఫస్ట్ ఆయన బయటికి పంపించేసా. సో తర్వాత ఇంకా నేను బుక్ పెన్ను పట్టుకొని నేనే రాద్దాము, ఏ పాయింట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో గవర్నమెంటే మా ఇంటికి ఒక పాయింట్ పంపించింది అనమాట. ఏంటంటే కరెంట్ పోయింది. సో గవర్నమెంట్ ఈస్ లైక్, బ్రో ఈ పాయింట్తో స్టార్ట్ చేయ బ్రో అదిరిపోద్ది అని కరెంట్ తీశారు. సో అట్లా. సో నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటి అంటే, లక్కీ పీపుల్ అనేది 3 కేటగిరీస్లో ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే లక్కీ పీపుల్ నార్మల్గా, ఇంకోటి ఏంటంటే వెరీ లక్కీ పీపుల్, థర్డ్ థింగ్ ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి అన్న. సో అన్న ఈజ్ లైక్ ఏంటంటే ద మోస్ట్ యాక్సిడెంటల్ సీఎం. కాంగ్రెస్కి ఓటేసిన వాటిలలో ఏంటి అంటే 50% ఆఫ్ ద పీపుల్ హూ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్ ఈజ్ కేసీఆర్ని ఎట్లన్నా దింపాలి అని చెప్పేసి ఓటేసిన వాళ్ళు. ఇంకో 50% ఆఫ్ ద పీపుల్ కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు ఎవరు అంటే, 3 రంగుల జెండా ఎత్తి సింగమల్లె దూకినాడు ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు. ఈ పార్టీని రీల్స్ చూసి ఊపులో సరదాగా అట్లా వెళ్ళేసి ఓకే నేను కాంగ్రెస్కి ఓటేసాను. సో ఇది పెయిడ్ యాక్టర్. సో నేను కూడా కాంగ్రెస్కి ఈ పార్టీనే నేను కూడా ఓటేసినాను. సో అన్ని సవ్యంగా పనిచేస్తున్నలా చూద్దాం. ఈ 5 ఏళ్ళు ఎలాగోలా గడిపేసింది, తర్వాత. అండ్ కమింగ్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్, కేటీఆర్ అన్న ఇస్ లైక్ ఏంటి అంటే, హీఈస్ దట్ వన్ యావరేజ్ గాయ్ హూ గెట్స్ ఇన్ ద టాప్ బికాస్ ఆఫ్ ద గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్. అన్న ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్లో ఏం రాయడానికి రాకపోయినా నీట్గా ఇట్లా మార్జిన్లు గీసి, ఫ్లవర్ బ్రాకెట్లు వేసి, ఇట్లా మనము స్పార్కిల్స్ వాడేసి, కలర్ పెన్సిల్స్ వాడేసి ఇంకా ఏదో చెప్పేసినాం అనుకో, ఏమవుతుందంటే ఇట్లా 6 పతివ్రతల సినిమా స్టోరీ అమరేంద్ర బాబు స్టోరీ అయిపోతుంది. సో అట్లా అంటే ఈ మాటని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ అంటే ఏందా అయితే ఏంది ఏం చేద్దామంటావు, మరి 10,000 ఇద్దామా 20,000 ఇద్దామా అని అంటేనే ఇక తెలంగాణ అమ్మ అంత మాట అన్నాడు, అట్లా మాట్లాడాను. వెంటనే ఏం చేస్తాడంటే ఒక 1 వీక్లో కేటీఆర్ అన్న ఒక న్యూస్ ఛానల్కి పాడ్కాస్ట్కి వెళ్ళి యాక్చువల్లీ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ద గ్లోబల్ ఎకానమీ అని అంటేనే ఇక మన వాళ్ళు ఏమంటారంటే, అరే అన్న ఏదో చెప్తున్నాడు మనకే అర్థమవుతలేదు, మనకే అర్థమవుతుంది. హీస్ ఎ మ్యాన్ విత్ ఎ విషన్, యూ బెటర్ గో టు యువర్ ట్యూషన్ అని చెప్పేసి ఉల్టా మనకే సలహాలు ఇస్తారనమాట. సో అది బీఆర్ఎస్ గవర్నమెంట్కి నేను ఇంకొక థ్యాంక్స్ ఏం చెప్పుకున్నానంటే, యాక్చువల్లీ లాస్ట్ 10 ఏళ్లలో వాళ్ళు జాబులు ఇవ్వద్దు అనుకొని ఇవ్వలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ 9.5 years అవుదాం, ఎవ్వడు ఏదో ఒకటి పని చేసుకుంటూ బతుకుతాడు, లాస్ట్ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఆ లాస్ట్ 6 monthsలో వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం అనుకున్నారు. సో నేను ఆ బ్యాచ్లో ఒకటి, ఎందుకంటే Group 1 ఆఫీసర్ అవ్వదాం అనుకున్నాను, నేను స్టాండప్ కమెడియన్ అయినాను. సో థ్యాంక్స్ టు కేసీఆర్ గవర్నమెంట్. ఎందుకంటే ఆ ఎగ్జామ్ల కోసం వెయిట్ చేసి అది అవ్వక ఇంకా స్టాండప్ కామెడీ చూసుకున్నా యాక్చువల్లీ. సో ఇవాళ నేను ఇక్కడ ఉన్నా అంటే బీఆర్ఎస్ గవర్నమెంటే కారణం. థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద ఓజీ ఏపీ పాలిటిక్స్, నా అంచనా ప్రకారం ఏంటి అంటే, ఒకవేళ వైఎస్ఆర్ గారు బ్రతుకుంటుంటే జగన్ అన్నని చూసి ఆయన కూడా టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయాడు.
సో ఐ పర్సనలీ ఫీల్ జగన్ అని అంటే బేసికల్గా ఏంటంటే మనం ఒక ఎలక్షన్కి వెళ్ళే ముందు ఏం చేస్తాం, ఓ సర్వే చేపిస్తాం, ఏంది పరిస్థితి, ఎవరు గెలిచేటట్టు ఉన్నాడు, ఏంది చూస్తాం. అయితే ఇప్పుడు సర్వే ఆ నిజాయితీకి వెళ్ళి సర్వే చేసి వచ్చి అన్న ఈసారి మీరు ఓడిపోయేటట్టు ఉన్నారు అంటే ఏ గవర్నమెంట్ అయినా ఏం చేయాలి, పబ్లిక్ పాలసీస్ మార్చాలి, లేకపోతే పబ్లిక్ అప్రోచ్ మార్చాలి. అన్న ఏం చేస్తాడంటే సర్వే చేసిన మారుస్తాడు. సో సర్వే చేసిన మార్చినట్టే వీడికి ఏంటంటే అరే ఇంకోసారి ఆపోజిట్ సర్వే ఇస్తే అన్న తీసేస్తాడు. సో అన్న నువ్వే గెలుస్తావు అని చెప్పినంటేనే అన్న ఇంకా డైరెక్ట్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వై నాట్ 17,775 అని చెప్పేసి అన్న ఎలక్షన్కి బయలుదేరుతాడు అనమాట. అండ్ ఇంకోటి నాకు అర్థం కాదు, మొన్న రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి మెయిన్ డౌన్ఫాల్ ఏంటంటే సోషల్ మీడియా క్యాంపెయిన్. మామూలుగా నాకు రీసెంట్గా ఇప్పటివరకు నేను జబర్దస్త్ ఇవ్వలేదు కానీ కిరాక్ అర్పీది మొన్న వీడియో చూసినారా, క్రేజీ ఉంది అది. అదంటే జగన్ అన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అని అంటే జగన్ అన్న అని. సో దట్ వాజ్ రియలీ క్రేజీ. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ నైట్ చేంజ్ దట్ ఏపీ పాలిటిక్స్ అని పవన్ కళ్యాణ్ కూడా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే యాక్చువల్ వైఎస్ఆర్సీపీ డౌన్ఫాల్ అక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంకొక వైరల్ వీడియో వచ్చింది. ఏంటి అంటే మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి, ఆ 13 మంది వేయకపోగా ఇంకో 13 మందిని చేరుతుంది. సో యాక్చువల్లీ వాడితోనే స్టార్ట్ అయింది వైఎస్ఆర్సీపీ డౌన్ఫాల్ అనేది. అండ్ కూటమి ఈజ్ లైక్ ఏంటి అంటే టూ కపుల్స్ హూ డిడ్ అన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, బట్ ఏంటంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక కలుసున్న ఒక ఫ్యామిలీ అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఏం గొడవలు అయితే మనకు కూడా తెలియదు. సో కూటమి అనేది అలా అండి. ఇంకా కేఏ పాల్ గారి సంగతి ఏంటి అంటే కేఏ పాల్ ఫ్యామిలీ ఏమనుకోరంటే ఇది ఎంత కాదన్నా 1000 ఓట్లు వస్తాయి, మనం వేయకపోయినా దొరికిపోమని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోరు. కానీ వేయడమే 4 ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఓపెన్గా దొరికిపోయారు యాక్చువల్లీ. సో అట్లా ఇంట్లో నన్ను వాళ్ళే మోసం చేశారు. సో ఇన్ని పార్టీలను వేసుకున్నాడు, కాంగ్రెస్ని అన్నాడు, బీఆర్ఎస్ని అన్నాడు, వైసీపీని అన్నాడు, కూటమిని అన్నాడు, బీజేపీని అనకపోతే డెఫినెట్లీ ఏదో వీడు పక్క బీజేపీ వాడు పక్క అందుబాటు అనుకుంటాడు. కాబట్టి మీకు ఆ డౌట్ ఉంది కాబట్టి నేను చెప్తుందంటే అవును నేను బీజేపీ వాడిని. ఓకే, థ్యాంక్ యూ.